కన్నెపల్లి నుంచి ఇక్కడికి వచ్చేవరకే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనకే 2.5 లక్షల ఎకరాలు సాగైంది. మధ్యన వరంగల్ జిల్లా అయింది, కరీంనగర్ జిల్లా అయింది. దీంట్లో ఉంటుంది అది మొత్తం కాళేశ్వరంతో కొత్తగా వచ్చిన ఆయకట్టు దాదాపు 19 లక్షల ఎకరాల చిల్లర, పాత ఆయకట్టు వివిధ ప్రాజెక్టుల కింద ఇంతకుముందున్న ఆయకట్టు ఏదైతుందో ఇప్పుడు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న పొలాలకి మళ్ళీ ఇంకొక 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది కాళేశ్వరం. మొత్తం 40 లక్షల ఎకరాలకు పైగా పొలాలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 50,000 కూడా ఇయ్యలేదన్నీ ఏం చేయాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చాలాసార్లు అన్నాడు చెప్పు దొంగొట్టాలి, పేగులు తీసి మెడలేసుకోవాలి, లాగుల తొండలు వదలాలి. ఇప్పుడు చెప్పిన ఎవడికి వదలాలి లాగుల తొండలు, ఎవడు పేగులు తీసి మెడలేసుకోవాలి రైతులు, ఎవడు దుర్మార్గుడు ఇప్పుడు చెప్పండి మీరు. కేసీఆర్ ఏం చేసిండు, నువ్వేం చేసినావు? ఎందుకు మొన్న యాసంగి ఎండిపోయినాయి మన పొలాలు? ఎందుకు ఎండిపోయినాయి పోయిన యాసంగి? 4 ఏండ్లు ఒక్కొక్క ఊరు చెరువులు అలుగులు పోసి పాకురు పట్టినాయి కదా రోడ్లు. ఎంతమంది నాకు ఫోన్లు చేసిండ్రు, సార్ నీళ్ళు బంద్ చేయండి పొలాలు కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని. ఇవాళ ఈరోజు కూడా ఇంకా నీళ్ళకు ఎదురు చూస్తున్నాం కదా, పోసిన నారులు పోతున్నాయి కదా. ఒక్క మాట ఒక్కటంటే ఒకటి నిజం విన్నవా ఇప్పటికి ఆ నోటి నుంచి ఒక మంచి మాట? రైతులు మీరు నిర్ణయించాలి, ఆయన అడిగిన శిక్షలన్నీ ఎవరికి వెయ్యాలి, ఎట్లా వెయ్యాలి. అతి తక్కువ ఖర్చుతోని వాస్తవానికి ఏంది మనం చూసినాం. ప్రాణహిత కలిసి గోదావరిలోకి మళ్ళిన తర్వాత మాత్రమే నీళ్లు ఉంటున్నాయి. సంవత్సరానికి 10 నెలలు నీళ్ళు ఎత్తో చక్క నుంచి. ఆ బ్యారేజ్తో కూడా సంబంధం లేదు. ఆ బ్యారేజ్తో మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తొచ్చు. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, సూర్యాపేట రైతుల సమక్షంలో చెప్తున్నా, కేసీఆర్ చేతికి ప్రాజెక్ట్ అప్పచెప్పు. 4వ రోజు నీళ్ళు తీసుకొచ్చి మా రావి చెరువును నింపుతా, మా చిన్న సీతారాం తండకిస్తా. ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతా. నిన్ను ఊరేసుకోమని అడుగుతలేను, నిన్ను ఊరేసుకోమని అడిగాను, నిన్ను చెప్పు దెబ్బలు కొట్టుకోమని అడిగాను. కానీ మా చిన్న సీతారాం తండకు వచ్చి ఆ రైతు చేతికి చెప్పిద్దాం, నీళ్ళు ఇవ్వకపోతే నన్ను కొట్టమందాం, నీళ్ళు ఇస్తే నిన్ను కొట్టమందాం. సిద్ధంగా ఉంటావా రేవంత్ రెడ్డి? సిద్ధంగా ఉంటావా చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చూసి వచ్చి కళ్ళతో చెప్తా ఉన్నా. నీలాగా బనకచెర్లు ఎక్కడుందో, దేవాదులు ఎక్కడుందో తెలియని మూర్ఖత్వంతో మాట్లాడతలేను. అన్ని తెలిసి మాట్లాడుతున్నా. నేను ఇప్పటివరకు ఎవరితో ఛాలెంజ్ చేయలే 25 ఏళ్లలో. ఎవరైనా చెత్తవాగుడు వాగినా నేను రియాక్ట్ కాలే. నా గురించి వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా, నువ్వు నీ తాబేదారులు ఎవడేం మాట్లాడినా నేను పట్టించుకోలే. కానీ ఇవాళ నువ్వు నా రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా, నా రైతులకు అన్యాయం చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా. చూసినాం పచ్చగా వండిన పొలాలు మళ్ళీ ఎండిపోయి ఎట్లయితున్నాయో చూసినాం కళ్ళతోని. ఎక్కడ అబద్ధం ఉంది ఒక అక్షరం చెప్పాలి. ఏం మాట్లాడిండు వచ్చి ఇక్కడికి? బట్టి విక్రమార్క ఆయన వచ్చి మాట్లాడిండు, ఈ నీళ్లు కాళేశ్వరం నుంచి కాదు పోచంపాడు నుంచి ఇస్తామని మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ పోచంపాడు అట్లనే ఉంది. మీరు చెప్పిన పద్ధతుల్లో మేడిగడ్డలాగా ఏం కాలే. మరి ఎందుకు వస్తలేవు? ఇవాళ నీళ్ళు మంచిగానే ఉంది కానీ ఎందుకు వస్తలేవు? ప్రాణహిత కలవకుండా పైన నీళ్ళు రావు. ఏంటిది కేసీఆర్ మీద కక్ష వీళ్ళందరికీ అని అంటే, చంద్రబాబు పైన ఇంకొక కట్టుకోండి కానీ కాళేశ్వరం కిందికి రావద్దు.
ఎందుకంటే మీరు చూసిండ్రు